హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ కేక్ అనమాట. సో స్పెషల్గా ఏంటంటే ఎగ్లెస్ రవ్వ కేక్ అనమాట. సో ఎగ్స్ యూజ్ చేయకుండా మనం రవ్వ కేక్ ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సాఫ్ట్గా స్పాంజీగా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ రవ్వ కేక్. దీనికి మనకి అవెన్ కూడా అవసరం లేకుండా స్టవ్ పైనే పెద్ద బగోని పెట్టేసి దాంట్లో బేక్ చేసేసుకుంటే చక్కని మన రవ్వ కేక్ అయితే స్టవ్ పైనే చేసేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఎగ్లెస్ రవ్వ కేక్ ని అవెన్ లేకుండా ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేయండి. లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అనేది మనం ఆ మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, రవ్వ అనేది ఇలా ఉండాలన్నమాట. సో ఈ రవ్వ మనం ఎంతైతే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మనం 1/2 కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో 1 కప్పు రవ్వ అయితే 1/2 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్టింగ్ కోసం నేను ఇలాచీ కూడా యాడ్ చేసేసాను. సో దీన్ని చక్కగా మనం మిక్సీ పట్టేసుకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవడమే. సో ఇలా అనేది మనం మిక్సీ పట్టుకోవాలి, దీన్ని మరి మెత్తగా పట్టకూడదు. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకుందాం. ఇంకో 1/2 కప్పులో సగం వంతు వరకు మనం పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఇంకో 1/2 కప్పు వరకు మనం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కానీ లేదా మనం పైనాపిల్ ఎసెన్స్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుందాం. స్వీట్ని అడ్జస్ట్ చేయడానికి సాల్ట్ని కూడా ఒక పించ్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా వెట్ ఇంగ్రీడియంట్స్ కలుపుకున్న తర్వాత ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపితేనే మనకి కేక్ అనేది చక్కగా పొంగుతుంది అనమాట. ఇలా వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత మొత్తం ఒకే డైరెక్షన్లో కలుపుతూ మనం ఇలా ఈ కన్సిస్టెన్సీ అంటే లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా కాకుంటే మనకి గట్టిగా వచ్చిందంటే మరికొన్ని పాలు యాడ్ చేసి లూజ్ కన్సిస్టెన్సీగా తెచ్చుకోవడమే. నెక్స్ట్ బేకింగ్ ట్రే తీసుకొని అందులోకి నార్మల్ పేపర్ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక మీరు బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదా బటర్ పేపర్ కూడా లేకపోతే నార్మల్గా ఆయిల్ రాసి మన గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లేసుకుంటే మనకి బేకింగ్ ట్రే అనేది రెడీ అయిపోతుంది. నేనైతే నార్మల్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేశాను అనమాట. సో ముందుగా చేసి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఈ బేకింగ్ ట్రేలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ మనం ఆ బేకింగ్ ట్రే అనేది ట్యాప్ చేయాలన్నమాట. లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. సో నేను బేకింగ్ కోసం ఒక పెద్ద బగోని తీసుకొని దాని లోపల స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. కంపల్సరీగా మన బగోని అనేది ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. సో ప్రీహీట్ చేసుకున్న దాంట్లో మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేని అందులో పెట్టేసి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో మొత్తంగా 45 మినిట్స్ ఈ రవ్వ కేక్ అనేది మనం బేక్ చేసుకోవాలి. సో నాకు టైం పట్టింది ఎంత అంటే 40 to 45 మినిట్స్ వరకు నాకు టైం పట్టింది. నాకైతే పర్ఫెక్ట్ రవ్వ కేక్ అనేది బేక్ అయిపోయింది అనమాట 40 మినిట్స్లో. సో చూసారా, నైఫ్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చి చూస్తే మనకి క్లీన్గా రావాలన్నమాట. ఎలాంటి తడిగా అనేది తాకూడదు. సో ఇలా మొత్తం క్లీన్గా వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కకు తీసేసుకొని చల్లరబెట్టుకోవాలి. సో చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఈ కేక్ని డీమోల్డ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు డీమోల్డ్ చేస్తే మన కేక్ అనేది విరిగిపోతుంది. మెయిన్గా రవ్వ కేక్ అనేది చల్లగా అయిన తర్వాతనే మనం డీమోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ కేక్ కంటే ఈ రవ్వ కేక్ మరీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం డీమోల్డ్ చేసుకోవాలి. సో ఇలా బోర్లు ఇచ్చి ఒకసారి ట్యాప్ ఇచ్చామంటే మనకి ఈజీగా కేక్ అనేది ట్రే నుంచి వెళ్ళి ఊడొచ్చేస్తుంది అనమాట. సో చూసారా, మనకైతే కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. చూసారా, రవ్వ కేక్ ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్గా ఉందో, ఇట్లా విరిస్తే విరిగిపోయేంతలా ఉంది. చూసారా, చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది.
సో ఇప్పుడు నేను ఏంటంటే ఎడ్జెస్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం హార్డ్ లేయర్ అనేది నేను రిమూవ్ చేసి సాఫ్ట్ లేయర్ అనేది నేను ఉంచుతున్నాను. సో సైడ్స్కి మొత్తం హార్డ్ అయిపోయింది. సో అలా హార్డ్ లేయర్ అంతా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో రవ్వ కేక్, చాలా బాగుంది, యమ్మీ యమ్మీగా. మీకు నచ్చిన షేప్లో, మీకు నచ్చిన సైజులో ఈ ఎగ్లెస్ రవ్వ కేక్ అనేది కట్ చేసుకోవడమే. మీ దగ్గర గనాష్ ఉంటే గనాష్ అయినా పైన స్ప్రెడ్ చేసేసి మంచిగా కట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆ గనాష్ రెసిపీ కూడా నేను ముందు మన వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మన వీడియోస్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన వీడియోస్ని ఏది కూడా మిస్ కాకుండా చూసేయండి. పైన మీకు నచ్చిన డెకరేషన్ కూడా వేసుకోవచ్చు, లేదా ఇలానే డైరెక్ట్ తినొచ్చు. ఇలా తిన్నా కూడా ఈ ఎగ్లెస్ రవ్వ కేక్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. యమ్మీ యమ్మీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిద్ది అనమాట. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. సో చూసారు కదా అండి, ఎగ్లెస్ రవ్వ కేక్. అవెన్ లేకుండా ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇవే కాక మన ఛానల్లో మరిన్ని కొత్త రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ ఇంకెవరైనా చూడనట్టయితే అవి వెళ్ళి చూసేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా కొత్త వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అవి మీకు చేసి చూపిస్తాను. రవ్వ కేక్ అనేది ఇదే కాదండో, ఇలాంటివి బోలెడు రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర. త్వరలోనే మన ప్రియాస్ కిచెన్ ఛానల్లో అవన్నీ నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చేసే కొత్త వీడియో అప్డేట్స్ మీ దాకా రీచ్ అవ్వడానికి.